నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? సహదేవుడు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరందరూ? పాత కృష్ణాదేవిపేట గోలిగొండ మండలం నర్సీపట్నం నుంచి వస్తున్నాం. సమస్య ఏంటండి? సమస్య సీలింగ్ భూమి రైతుల సమస్య అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చామండి వీళ్ళందరినీ. ఎందుకంటే వీళ్ళు గత 30 సంవత్సరాల కిందట మిగిలి భూమి అంటే సీలింగ్ లో వచ్చిన మిగిలి భూమి ప్రతి ఒక్క రైతుకి 30 మంది రైతులకి 15 ఎకరాల 20 సెంట్లు, ఒక్కొక్క రైతుకి 50 సెంట్లు చొప్పున వీళ్ళకి గవర్నమెంట్ వారు ఆర్డీఓ నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ నుంచి, గోలిగొండ మండలం ఎంఆర్ ఆఫీస్ నుంచి సర్వేరు వీళ్ళందరూ కలిపి కొలతలు కోల్చి ఈ 15 ఎకరాల 20 సెంట్లు కూడా వీళ్ళ పేరు మీద ఒక పట్టా రాసి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? దాదాపుగా 30 సంవత్సరాల కిందటండి, 1994లో. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా వీళ్ళు పాస్బుక్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నా కానీ అక్కడి నుంచి స్పష్టమైన పాస్బుక్లు రావట్లేదు. పాస్బుక్లు ఎందుకు రాలేదంటే వీళ్ళ భూమి మీద గతంలో వీళ్ళు భూమి ఇచ్చిన వాళ్ళ తండ్రి గారి కొడుకులు వీళ్ళ మీద భూమి మాదే, మా నాన్నగారి దాన్ని లింకులు పెడుతూ ఇప్పుడు దాకా వీళ్ళని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పంట వేసుకోవడానికి వచ్చినాడు పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ భూమి మాదే అని బెదిరించి, ఇక్కడ చూడండి ఎంత పేదవాళ్ళు, ప్రతి ఒక్కరు ఆ పేదవాళ్ళని బెదిరించి ఆ భూమిని వ్యవసాయం చేయనివ్వకుండా అలాగే ఆపుకుంటూ వచ్చారండి కొంతకాలం. తర్వాత మళ్ళీ వీళ్ళు మా గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ నేను మా దాకా ఈ సమస్య తీసుకొచ్చారు. బాబు ఇన్నాళ్ళు బట్టి ఇలా జరుగుతుంది, మాకు పాస్బుక్లు కావాలంటే వీళ్ళ తరపున మేము నిలబడి 2 సంవత్సరాలు బట్టి మీ పొలం మీకు ఎందుకు కాదు, గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇంకొకరు ఎవరికి ఎలాగ అప్పచెప్పరు, అదేదో మన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం ఈ విషయాన్ని అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ తరపున మేము ఈ 2 సంవత్సరాలు బట్టి పొలంలో వీళ్ళ చేత దుక్కు దున్నించి పొలం వేయించి పంటలు వేయించేశారు. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వచ్చంటే న్యాయం కావాలి. వీళ్ళకి పాస్బుక్లు గవర్నమెంట్ ఇచ్చిన దానికి అనుసంధానంగా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి పాస్బుక్లు ఇప్పించమని పవన్ కళ్యాణ్ అర్జించడానికి ఈ రోజు రావాల్సి వచ్చింది సార్. దీనికి సంబంధించి కోర్టులను ఏమైనా ఆశ్రయించారా మీరు? కోర్టు దాకా వెళ్ళంత ఈ పేదవాళ్ళ కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని పరిస్థితి అండి. బెదిరిస్తే బెదిరిపోవాలి తప్ప నా భూమిలోకి మీరు ఎందుకు వస్తారు, మా గవర్నమెంట్ ఇచ్చింది మళ్ళీ మీకు ఎలా ఇస్తుంది అని చెప్పేసి ప్రశ్నించలేని పేదవాళ్ళకి ఎప్పటికీ మమ్మల్ని ఆశ్రయించారు. చాలా మంది దీని మీద చేసి వదిలేసి చివరి దాకా తీసుకెళ్ళకపోయారు. ఈ రైతులకు న్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వం గెలిచాక వైసీపీ నాయకులు కూడా దాని మీద ఆ భూముల పేదల భూమి మీద వీళ్ళు చెప్పకుండా రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు కూడా మేము దగ్గరుండి తీయించామండి. న్యాయబద్ధంగా రికార్డెడ్ గా వీళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి సార్, వీళ్ళకి న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా కోరుకుంటూ వాళ్ళ దగ్గర కూడా మీరు అడిగి నిజాలు తెలుసుకొని ఆ నిజమైన ఆదరణ న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం తరపున మేము నిలబడ్డాం సార్ గ్రామాల్లో వీళ్ళ తరపున. అందుకని దుక్కు దించి 2 సంవత్సరాల బట్టి వీళ్ళే పంట వేసుకుంటున్నారు, వీళ్ళే పంట పట్టుకెళ్తున్నారు. ఈ అయితే పాస్బుక్ లేకపోవడం వల్ల ఈ కొంతమంది కబ్జా కోర్ల భూమిని కబ్జా చేస్తామని చూస్తున్నారు. వాళ్ళు పాలు పడకుండా ఈ రైతుల భూమి, గవర్నమెంట్ ఇచ్చిన భూమి రైతులుగా దక్కేలాగా మీ మీడియా తరపు మీ అందరికి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పేదల భూమి పేదలకే దక్కేలాగా దళారులు ఇందులో వేలెట్టకుండా చూడాలని, ఈ దళార వ్యవస్థను తగ్గించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మా ఏంటమ్మా, అయితే మీకు పట్టాలు ఉన్నాయి కానీ మీరు ఇప్పుడు పాస్బుక్లు కోరుకుంటున్నారా? పాస్బుక్ లేకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అలాంటి ఇబ్బందులు పడుతున్నాం సార్. మామూలుగా వైఎస్ఆర్ తరపుని మమ్మల్ని బెదిరింటున్నారు సార్. పండించుకోకుండా పోలీసుల ద్వారా ఈ పార్టీ ద్వారాగా పోలీసులు వస్తున్నారు. అంటే వైసీపీ నాయకులు మిమ్మల్ని గత ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు, గెలిపించి మాకు ఆ పాస్బుక్లు రాకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ పాస్బుక్ల గురిండే సార్ ఇంతవరకు కూడా వచ్చాం. ఒకరు ఇద్దరం కాచారు 30 మంది 15 ఎకరాల భూమి. ఆ భూమి తరపున సార్ మరి ఏదో మాకు న్యాయం చేస్తారని ఇంతవరకు వచ్చాం. ఇటు బాగా మరి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మి మీరు ఎంత దూరం ఎంతమంది వచ్చారు? అవును సార్, న్యాయం చేస్తారని. 400 కిలోమీటర్లు అంటే అంత వీళ్ళు ఎంత ఇబ్బందులకు గురి చేసే చూడండి. ఎక్కడ 400 కిలోమీటర్లు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో వస్తున్నారు. వాళ్ళ తరపున పట్టా ఉండి కూడా ఇవాళ కబ్జా కోర్లు దాని మీద పన్ను పడింది, రేట్లు పెరిగాయి, భూమి రేట్లు పెరిగాయి. దానివల్ల ఎలాగని వీళ్ళతో పారతోలాలి, రకరకాల కిరికీలు పెడుతూ ఈ రైతులకు ఇచ్చిన పట్టాలు గవర్నమెంట్ ఒకసారి పట్టాలు ఇచ్చాక ఇంకొకరికి ఎలా ఇస్తా సార్ గవర్నమెంట్? అంటే గవర్నమెంట్ తప్పు పడదామా? ఇవాళ రెవెన్యూ వ్యవస్థను తప్పు పడతామా? కలెక్టర్ వ్యవస్థను తప్పు పడతామా? ఇంత వాళ్ళు ఏంటంటే ఈ పెత్తందారులకి కొమ్ము కాస్తూ ఈ పేదలను పట్టించుకోకుండా వాళ్ళ మాటల మీద దీనికి సరైన పత్రాలు వీళ్ళు ఇవ్వకుండా ఆప్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ దయ వల్ల ఇప్పటికన్నా వీళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వీళ్ళకి న్యాయం జరగాలని పదే డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వం తరపున
పాతూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ గా మాకు జనసేన సైకిల్ తరపున వీళ్ళ తరపున మేము నిలబడి పొలాల్లో దించి ట్రాక్టర్ పెట్టి దమ్మట్టించి విత్తనాలు నాటించి ఇవాళ రైతులందరూ పంట వేసుకున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా అంటే భయభ్రాంతులకు గురి చేసిందని మేము అడ్డంగా వెళ్ళి వాళ్ళ భూమి వీళ్ళకే దక్కుతుందని వీళ్ళు రైతులు దింపించి వీళ్ళు మనోధైర్యం దింపి ఇవాళ 2 సంవత్సరాలు పెట్టి వీళ్ళే దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. దయచేసి ఈ భూమి అన్యాక్రాంతం జరగకుండా ఈ 30 మంది లబ్ధిదారులు కూడా భూమి దక్కాలని మరొకసారి మనవి చేసుకుంటూ మీ తరపున సెలవు తీసుకుంటాం.